ఎప్పటిలాగా కాలేజీకి నడిచైతే వెళ్తున్నాను. ఇక్కడైతే పున్ని బ్రో నన్ను ఎందుకు కేకేస్తున్నాడో ఒకసారి వెళ్లి చూద్దాం ఎందుకో. ఎప్పుడు వేద్దాం వీడియో? చేద్దాం సంక్రాంతికి. కోడిపుంజునా? ఆ! సరే అయితే. ఆ! పున్ని బ్రోకి అయితే కోడిపుంజుని సంక్రాంతికి వీడియో తీయాలంట. తీస్తానులే తర్వాత అని చెప్పి వచ్చేసాను. బండిలో పెట్రోల్ అయిపోతే ఏం చేస్తారో తెలియదు గానీ మా వాళ్ళు మాత్రం సోకు లాక్కుని మరి వెళ్ళిపోతారు. మామూలుగా ఉండదు మా వాళ్ళతో. పెట్రోల్ అయిపోయినా సరే పెట్రోల్ బంక్ దాకా బండి వెళ్ళిపోతుంది. అట్లా ఉంటది మనతోనే. అసలు పల్లెటూరులో ఈ చలికాలంలో విలేజ్లన్నీ ఎలా ఉంటాయి మీకు తెలుసా? ఒకసారి చూడండి ఈ వ్యూ. ఇవాళ మా రాజుబాబాయ్ వచ్చి నన్ను బండి ఎక్కించుకుని హల్లో గైస్ నేను మీ ఆటగాడని నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు. ఏది బాబాయ్ మళ్ళీ ఇంకోసారి చెప్పని ఫేస్ దగ్గర కెమెరా పెడితే గొక్కెట్టి నవ్వేస్తున్నాడు. తర్వాత అయితే మన రాజుబాబాయ్ వచ్చి నన్ను అడుగుతున్న అయితే దింపేశాడు ఇవాళ. ఇంకా తర్వాత తెలియదు ఏముంది, డైలీ రొటీన్ లాగా కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వెళ్లే దారిలో డాగ్ లవర్ తాతయ్య గారు వచ్చారు. ఈ తాతయ్య గారు ఏం చేస్తారంటే గాయంతో ఉన్న కుక్క గాయం ఏం చేస్తారు, ఆకలితో ఉన్న కుక్కలకైతే ఆకలి తీరుస్తారు. అయినా కుక్కలో ఈ మధ్యన ఎక్కువ ఎలర్జీలు వచ్చేస్తున్నాయి తాతయ్య బాగానే. ఆ ఈ కుక్కగా మీరు కవర్ చేశారు కదా, రికవర్ అయిపోయింది అదే కుక్క. తాతయ్య గారు ఎక్కడ కనిపిస్తే అక్కడ కుక్కలు మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇంకోటి మొన్న రికవరీ చేసిన కుక్క అయితే వచ్చేసింది. తాతయ్య గారు ఇంకా బ్యాగ్ లోంచి బిస్కెట్లు తీసి బిస్కెట్లు వేయడమే తక్కువ, ఇంకోటి బిస్కెట్లు కూడా వేసేసారు తాతయ్య గారు. నాకు ఈ తాతయ్య గారు అంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ, ఇంకా మామూలుగా రెస్పెక్ట్ అయితే కాదు, చాలా ఎక్కువ. సరే తాతయ్య గారు. తాతయ్య గారు అయితే ఇంకా మనకు బాయ్ చెప్పి ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఫాలో కొడితే నెక్స్ట్ బ్లాగ్ తో కలుస్తా. ఇట్లు మీ ఆటగాడు.